రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు చూసేవాళ్లు అబ్బురపడేలా తయారవుతున్నాయి. వీటి కోసం దేశంలోనే మొదటిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీని వాడుతున్నారు. లండన్, అబుదాబి, చైనా వంటి దేశాల్లో ఉండే ఐకానిక్ భవనాల తరహాలోనే మన అమరావతిలో కూడా ఈ 5 టవర్లను అత్యంత ఆధునికంగా కడుతున్నారు. రాజధానికి వచ్చే ఎవరికైనా ఈ భవనాలు చూడగానే చూపు తిప్పుకునివ్వని విధంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయి. సాధారణంగా ఏ భవనానికైనా లోపల నిలువుగా కాంక్రీట్ స్తంభాలు ఉంటేనే బలంగా ఉంటుంది. కానీ ఈ డయాగ్రిడ్ పద్ధతిలో భవనం లోపల ఒక్క స్తంభం కూడా ఉండదు. భవనం మధ్యలో వెన్నెముకలా ఉండే ఒక గోడ, దాని చుట్టూ ఇనుప స్తంభాలను త్రిభుజాకారంలో ఒక గూడులా అమర్చుతారు. దీనివల్ల లోపల స్థలం చాలా ఖాళీగా, విశాలంగా ఉంటుంది. ఈ కొత్త రకం డిజైన్ వల్ల తుఫాన్లు వచ్చినా, భూకంపాలు సంభవించినా భవనం ఏమాత్రం చెక్కు చెదరదు. ఏదైనా ఒక చోట దెబ్బతిన్నా ఆ బరువును మిగతా ఇనుప కట్టడాలు పంచుకుని భవనాన్ని కాపాడుతాయి. బయట నుంచి చూస్తే ఆ భవనాలు డైమండ్ ఆకారంలో మెరుస్తూ కనిపిస్తాయి. ఒక్కో ప్రధాన డైమండ్ ఆకృతి 6 అంతస్తులంత ఎత్తు ఉంటుంది. ఈ డైమండ్ల మధ్యలో మళ్లీ చిన్న చిన్న డైమండ్ ఆకృతులు ఉండి భవనానికి మరింత అందాన్ని ఇస్తాయి. నిర్మాణంలో వాడే ఒక్కో ఇనుప స్తంభం 15 నుంచి 16 టన్నుల బరువు ఉంటుంది. వీటిని కలిపే జంక్షన్ బాక్సులు అయితే ఏకంగా 20 నుంచి 32 టన్నుల బరువు ఉంటాయి. ఈ జంక్షన్ బాక్సుల నుంచి లోపలి గోడ వరకు బీమ్స్ వేసి దానిపై స్లాబ్ పోస్తారు. ఏసీ డక్టుల వంటివన్నీ నేరుగా స్లాబ్ లోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. ఈ 5 టవర్ల కోసం భారీ స్థాయిలో అంటే సుమారు 1.60 లక్షల ఘనపు మీటర్లు కాంక్రీట్ ను వాడుతున్నారు. ముఖ్యంగా భవనం బయట అమర్చే గ్లాస్ కోసమే దాదాపు 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ అద్దాలనే భవనానికి స్కిన్ అని పిలుస్తారు. అత్యాధునిక ఇంజనీరింగ్ మెలకువలతో రూపుదిద్దుకుంటున్న ఈ భవనాలు పూర్తయితే ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల జాబితాలో అమరావతి పేరు కూడా చేరుతుంది.